ప్రజలకు తప్పుదోవ పట్టించేటటువంటి ఒక రాజకీయ కుట్రకు కుతంత్రాలకు మారుపేరైనటువంటి ఒక ఫేక్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఒక కొత్త నాటకాన్ని రోడ్ల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట. ఈ రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం చేయాలన్నా, ఏ ధర్నా చేయాలన్నా, ఏ బంద్ చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో, రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్లో, పోలీస్ స్టేషన్లో, లేకపోతే బజారుల్లోనో, గవర్నమెంట్ ఆస్తులు ఎదురుగుండానో, లేకపోతే రోడ్ల మీద చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా నిరసన దీక్షలు పెట్రోల్ బంకుల దగ్గర చేస్తాయంట. పెట్రోల్ బంకులు ఎవరంటే ప్రైవేటు స్థలాలు, ప్రైవేటు ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోళ్ళలో చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి? జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఈ సన్నాసిని, ఈ వెధవని పెట్రోలు డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, నల్ల చొక్కా వేసుకుని వెళ్ళి అక్కడ చేయి. ఢిల్లీలో పనికిరాని వెధవే నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా, ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని, అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళు ఉండటానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో పెరిగినటువంటి, అంతర్జాతీయంగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు, ఎందుకు ధరలు పెరిగాయో నీకు తెలుసు. ఈరోజు యుద్ధం కారణంగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా ముడి చమురు ధరలు పెరగడం వలన ఆయా దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోగించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి
5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుక్కల చింపిన విస్తరగా తయారు చేసినటువంటి మీరు ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించకుండా, ఆదాయాన్ని పెంచకుండా అప్పులు చేసి నేనేదో పప్పుకూడు వండానని చెప్పి ప్రజల్ని ఏమార్చి నీ సొంత మీడియాలో ప్రచారాలు చేసుకొని రాజకీయ మాయాజాలాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని 5 ఏళ్ల పాటు సుమారు 10,000 కోట్ల రూపాయలు వాలంటీర్లు అనేటటువంటి ఒక ఆలోచన విధానం ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబుల్లోకి నెట్టి ఈరోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని మర్చిపోలేదని చెప్పి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు అధికారంలోకి రాకముందు 2014-19లో ఒక్కసారి మనం చూస్తే 5 ఏళ్లలో పెంచినటువంటి పెరిగిన పెట్రోల్ ఛార్జీలు కేవలం 13 రూపాయలు. ఆ రోజు 2018లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2 రూపాయల్ని తగ్గించినటువంటి విషయాన్ని కూడా ప్రజల్ని ఎప్పుడూ చెప్పకుండా మీరు దానిని దాచిపెట్టి మీరేదో ప్రజల్ని పెట్రోల్ డీజిల్ ధరని పెంచలేదు అన్నట్టుగా మాయ కబుర్లు చెప్తా ఉన్నావే. నీ మాయ మాటలను నమ్మే స్థితిలో నీ గొడ్డల పార్టీ చేసేటటువంటి ఫేక్ ప్రచారాల్ని ఈరోజు వాస్తవాలు ఏంటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 13 రూపాయలు మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆనాడు పన్నులు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన 2 రూపాయలని తగ్గించినటువంటి రాష్ట్ర ఆదాయం నుంచి తగ్గించినటువంటి ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 5 ఏళ్లలో 22% మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే 2019-24 మధ్య 5 ఏళ్లలో మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు 41 రూపాయలు పెంచావు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లలో 13 రూపాయలు పెంచితే నువ్వు 2014-19-24 మధ్యన మీ ప్రభుత్వ కాలంలో మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు 41 రూపాయలు. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా పెరిగాయి? వాటి శాతం చూస్తే 61%. మరి ఈనాడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా నిన్న మే 26వ తారీఖు వరకు 1 రూపాయి కూడా పెంచలేదు. మేము మీలాగా రోడ్డు సెస్ పెంచలేదు, మీలాగా మేము వ్యాట్ ట్యాక్స్ని పెంచలేదు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నా ఈనాడు మీరు చేసినటువంటి విధ్వంసం వలన